ఏమి కొడలి పిల్ల మంచిగా తీసుకురా కొంచెం. ఇవ్వండి అత్తయ్య గారు. ఎక్కడి దాకా వెళ్ళి వస్తున్నారు? ఏం లేదు, బయట వాళ్ళతో మాట్లాడుకుంటే వెళ్తున్నా. ఎవరు తెలుసు అత్తయ్య గారు ఇక్కడ మీకు? ఇన్ని రోజులు వచ్చింది అయితే ఎవరో తెలియకుండా ఉంటారు. సర్లేండి, తాగండి అత్తయ్య గారు. ఏమిటో ఈ రోజుల్లో కోడలు గారి కంటే అత్తయ్య గారులే టిప్పు టాప్గా రెడీ అవుతున్నారు. అమ్మో ఏమి కొడలి పిల్ల, ఇదిగో తీసుకెళ్ళి అక్కడ పెట్టు మంచి నీ హోటల్. అలాగే అత్తయ్య గారు. నేను కొద్ది వాటర్ తాగుతాను అత్తయ్య గారు, తప్పు కాస్తుంది. అవునే కొడలి పిల్ల, వచ్చి ఇన్ని రోజులు అవుతుంది, బయటికే తీసుకెళ్దామని లేదు ఎవరికి? అదే ఏం లేదు అత్తయ్య గారు, మీ అబ్బాయి గారికి కొంచెం హెల్త్ బాగాలేదు, జ్వరంగా ఉంది. ఆయన కొంచెం జ్వరం తగ్గిన తర్వాత తీసుకెళ్తారండి అత్తయ్య గారు. సర్లే అయినా అదేదో మీ అబ్బాయి గారిని అడగచ్చు కదా అత్తయ్య గారు, నన్ను ఎందుకు అడుగుతున్నారు? మా అబ్బాయి ఎక్కడ ఉంటున్నాడులే, మా అబ్బాయి బయటకు వెళ్తే మనన్నీ సరిపోతున్నాయి కదా. సర్లేండి అత్తయ్య గారు. ఎక్కడికి వెళ్దాం అత్తయ్య గారు? రేపు సాయంత్రం 4కి బయటకి షాపింగ్కి వెళ్దాం. అక్కడ నేను మంచి మంచి చీరలు తీసుకోవాలి. అయ్యో మీకు ఎందుకు అత్తయ్య గారు, మీరు ఆల్రెడీ కట్టుకునే మంచి మంచి మాకంటే మంచిగా కట్టుకుంటున్నారుగా మీరు. ఏమైందమ్మాయి వస్తుంది, ఏమో అయింది. అందుకే రేపు వెళ్ళి ఒక 4 చీరలు కడుక్కుంటే అయ్యే ఉంటాయి. ఎప్పుడు అంటే ఎప్పుడు కట్టుకోవచ్చు. నాకేం లేదు చీరలు. ఈవిడ వచ్చింది 4 చీరలు అంటే ఈవిడ గారికి. చూస్తాను, ఆయన గారు నాకు కొనిస్తారు, ఈవిడ గారికి కొనిస్తారు. అలాగే నేను అత్తయ్య గారు మీ అబ్బాయి గారికి చెప్తాను. సర్లే అమ్మాయి, ఈరోజు ఏదో చెప్దాం అనుకున్నానే నీకు. ఏం మర్చిపోయారు అత్తయ్య గారు? మొన్న నేను చికెన్ తెప్పించమన్నా, తెప్పించలేదు. ఈరోజు అన్నా తెప్పించావా? ఈరోజు ఎందుకంటే ఆదివారం అంటే అందరి ఇంట్లో చికెనే ఉండాలి. తిన్నారు కదా అత్తయ్య గారు మధ్యాహ్నం, మళ్ళీ ఇప్పుడు కూడా తింటారా? పొద్దున్న తింటే ఏమైంది, ఇప్పుడు తింటరా ఏం చికెను? అది కాదు అత్తయ్య గారు, అంటే మార్నింగ్ తిన్నారు కదా, ఇంట్లో ఎంతమంది ఉన్నాము. సరేండి అత్తయ్య గారు, ఈసారి నుంచి ఎక్కువ తెప్పిస్తానులే, సరేనా? సర్లే అమ్మాయి. ఇప్పుడు నాకు ఇష్టమైన పెసరట్టు అని చట్నీ చాలా బాగుంటుంది. పెసరట్టు కాదు కదా అత్తయ్య గారు, ఇవాళ మన టిఫిన్ మినపట్టు, మీరు మర్చిపోయారా? అయ్యో మినపట్టు అయినా బాగానే ఉండేది, తినండి అత్తయ్య గారు. సర్లే అమ్మాయి, ఎలాగోలా చేసుకొని తింటాను.